ఇక ఆసిఫాబాద్ జిల్లా గుండి వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరం ఉన్న వాళ్లు థర్మకోల్తో చేసిన తెప్పల సహాయంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రమాదకర స్థితిలో వాగు దాటుతున్నారు. अरे इటు జరగండి కొంచెం ఇవ్వలేనా పంట పొలాలకు వెళ్లాలన్నా జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా ఏ చిన్న అవసరం వచ్చినా పెద్దవాగు దాటాల్సిందే. దీంతో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి వానాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గుండివాగుపై వంతెన నిర్మాణం మాత్రం జరగడం లేదని వాపోతున్నారు. మాది కొమరంభీం జిల్లా. మా ఊరు గుండి అంటే జిల్లాకు 3 కిలోమీటర్లు మా ఊరు నుంచి వెళ్ళి ఆశీర్వాదం చూస్తే మాకు కళ్ళకు కనిపిస్తుంది. దూరమేం కాదు, లైట్లు కనిపిస్తాయి, ఉన్న బిల్డింగ్లు కనిపిస్తాయి. కానీ మేము రావాలంటే అట్లా తిరిగి 30 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఫోన్ 100 పెట్టేస్తోమత లేక మేము మా విలేజ్ నుంచి వెళ్ళి ఆశీర్వాదం రావడం కోసం నాటు పడవల పైన ప్రయాణం చేస్తాం. నాటు పడవలని అంటే థర్మాకోల్ షీట్స్తో చేసినవి, అంటే అంత సేఫ్ కాదు, మన బోటింగ్ కాదు. నాకు ప్రతి ఏ అవసరం ఉన్నా కూడా మేము ఆశీర్వాదం రావాలి కనుక మాకున్న సిచ్యువేషన్లలో మేము ఆడికి వెళ్ళాలి అంటే మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోయినట్టే. ఆసుపత్రి కానించడం మొదలుకుంటే ప్రతి ఒక్క ప్రాబ్లం మాకు ఆసుపత్రికి అయితేనే క్లియర్ అవుతుంది. కానీ మేము రావాలంటే మాత్రము మా సిచ్యువేషన్ ఇది. అది నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన బ్రిడ్జి, ఇప్పటికి అది బ్రిడ్జ్ అవుతుంది, అది ఫీజు కూడా అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్. ప్రభుత్వాలు మారుతున్నాయి, అందరూ మారుతుంటారు, కానీ మా తలరాతలు, మా గుండె యొక్క ప్రజల తలరాతలు మాత్రం మారట్లేదు. ఏ రోజైతే మాకు గుండెకి బ్రిడ్జ్ అవుతుందో ఆ రోజు మేము కొంచెం సంతోషపడే సందర్భం అని కూడా నేను ముందట విజ్ఞప్తి చేస్తాను.